ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురువారం సాయంత్రం గ్రామీణ మండలంలో చేపట్టిన రోడ్డు షో నియోజకవర్గ విజయోత్సవ సంబరాలను తలపించింది. కొత్తపేట జంక్షన్ నుంచి 14 గ్రామాల మీదుగా కల్లేపల్లి వరకు సాగిన రోడ్ షోకు మహిళలు అడుగడుగున హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. కొత్తపేట జంక్షన్ వద్ద ప్రారంభమైన కునుకుపేట, కిల్లిపాలెం, మాధవాపురం, ముక్తంపాలెం, గొల్లపేట, బలివాడ, మట్టనపేట, ఇప్పిలి, కనుగులవాణిపేట, బలరాంపురం, కుందువాణిపేట, పెదనగనపల్లి, కల్లేపల్లి వరకు సాగింది. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ తన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణను మరువలేనన్నారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన తన సేవలను గుర్తించి చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని తెలిపారు. సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముక్తంపాలెంలో తెలుగుదేశం పార్టీకి ఇంత అపూర్వ స్వాగతం లభించడం ఇది ఫస్ట్ టైం అని పెద్దలందరూ చెప్తున్నారు. మీరందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయకత్వం రావాలి, అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి, మన రాష్ట్ర భవిష్యత్తు, మన అందరి భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, మన నియోజకవర్గ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకం. మీకు అందరికీ తెలుసు, అన్ని రంగాల్లో కూడా మన రాష్ట్రం వెనకబడిపోయి నిర్వీర్యమైంది. వ్యాపార రంగం, బట్టల వ్యాపారం అవనియండి, ఏ వ్యాపారం అవనియండి, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, భవన నిర్మాణ రంగం కానీ ఏ రంగం చూసినా మొత్తం సర్వనాశనం చేసి వదిలాడు ఈ సైకో ముఖ్యమంత్రి. అలాగే ఇప్పుడు పథకాలు ఏదైతే మనం వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పథకాలు రద్దవుతాయని, ఎట్టి పరిస్థితుల్లో రద్దవో, దానికి అదనంగా చాలా గతంలో మనం ఇచ్చినవన్నీ ఈ ముఖ్యమంత్రి ఏవైతే ఆపేశాడో అవన్నీ కూడా మళ్ళీ మనం పునరుద్ధరణ చేస్తాం. అన్నా క్యాంటీన్ కానీ, అలాగే చంద్రన్న బీమా కానీ, చంద్రన్న పెళ్లికి కానుక కానీ, చంద్రన్న సంక్రాంతి కానుక కానీ, క్రిస్మస్ కానుక కానీ, అలాగే రంజాన్ తోఫా కానీ ఇవన్నీ ఇస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చాం. దానికి 50 సంవత్సరాలకే 60 సంవత్సరాలకి పెన్షన్ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు 10 సంవత్సరాలు కుదించి 50 సంవత్సరాలకే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ ముఖ్యమంత్రి లాగా 250 లాగా పెంచుకుంటూ పోవడం కాదు. ఆల్రెడీ గత నెల నుండే పెంచడం జరిగింది. మీకు 1000 రూపాయలు ఆల్రెడీ బాకీ పడ్డాం. మేము పెన్షన్దారులందరికీ 1000 రూపాయలు బాకీ పడ్డాం. ఏప్రిల్, మే, జూన్ 3 నెలల్లో 3000 ఇస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం 3000 ఇస్తుంది. మేము ఏప్రిల్ నుండే పెంచాం కనుక 3000 ఇస్తూ రేపు రానున్న 7వ నెలలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫస్ట్ పెన్షన్ 4000 ప్లస్ ఈ 3000 కలిపి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా 7000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మహిళలందరూ కూడా 3 సిలిండర్లు ప్రతి ఇంటికి ఫ్రీగా ఇస్తాం. అలాగే ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆడవారికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే 1,500 రూపాయలు 45,000 దాటిన వాళ్ళకే ఇక్కడ ఈ ప్రభుత్వం ఇస్తే, మనం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడపడుచుకి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించకుండా ప్రతి ఒక్కరికి నెలకి 1,500 పెన్షన్ మాదిరిగా సంవత్సరానికి 18,000 చొప్పున ప్రతి నెల 1,500 వేస్తూ ప్రతి ఒక్క మహిళకు కూడా గౌరవించడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగులకి, యువకులకు 20 లక్షల ఉద్యోగ రూపకల్పన జరుగుతుంది. ఒకవేళ లేట్ అయితే నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు భరోసా కింద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ